రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయ్యి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్లోనే ముగ్గురు పేర్లు హాయ్ సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, యూ బోలే తో ఊర్వశి, ఎం మీన్స్ మేనక, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ని పట్టుకో. The fellas know I'm a dime, it's such a with a line. They can't believe a girl is cute as me and sick with the rhyme. The fellas know I'm a dime, it's such a with a line. They can't believe a girl is cute as me and sick with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. నేను రాను. చూడదా ముझे. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు. ఏంటే నీలవేని, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోవట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమనవని చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలనుంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో 2 ఏళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చేసుకోవడాలే ఏమీ ఉండవు. నోరు మూయి. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత
35 తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 అలాగే నా కాళీ కూడా 35 రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత శోభనం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే 3 అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి. పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశ్, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావో లేదో చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా బోర్? తేడాగా మాట్లాడుతున్నావు దొంగ సచ్చినాడు నీ జిమ్మడి పోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఓకేడేమో. కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా పెళ్లి చేసుకొని చావచ్చుగా. పోనీ కూతురునిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటే కాలు? ఆ కాలు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తానేటి పిల్లని కదా? నోరు మూసుకుని ఏదో సంతని ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా? థూ, మీ బతుకులు చాడా రారా. రాములా రాములా నా ప్రాణం పోసిందిరు. రాములా రాములా నా లుంగి విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టిన నా మాంత కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనుడు పొలం వైపు లుక్కేసానా, అలా జరిగిపోయింది అంతే. కాదే ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు. మరి చెప్పే. అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. భోజనానికి ఎలా అయింది? నడవండి. మిగిలిన కలిపి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడంటే మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను. కాలీఫ్లవర్ బాబు తప్పు అయిపోయింది. క్యాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా నన్ను వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్, మన ఊర్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలని పెద్దది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు గోళ్ళే. మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళాకోళానికి సమయం కాదు నమ్మకచ్చడు. కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో, నక్కనో, పందినో, కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాళీ. రంగయ్య బావా, ఇదెక్కడ న్యాయం రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. రేయ్, ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా?